హలో అండి, అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే క్విక్గా చుట్టాలు ఎవరన్నా బంధువులు ఎవరన్నా మన ఇంటికి వచ్చినా సరే మనం తొందరగా అయిపోయే ఒక సింపుల్ కర్రీ అయితే నేను మీకు చూపించేస్తున్నానండి. అది ఏంటి అంటే మనం ఒక 3 కోడిగుడ్లతో చక్కగా ఒక నలుగురికి చక్కగా కడుపు నిండా అన్నం అయితే పెట్టచ్చు అనమాట. ఈ కర్రీతో నేను ఒక 3 కోడిగుడ్లు తీసుకున్నాను. అలాగే ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఒక 3 పెద్ద సైజు టమాటాలు కట్ చేసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని చక్కగా ఈరోజు మనం గుడ్డు ఉడకపెట్టి కాకుండా మామూలుగా మనం ఆమ్లెట్ వేసుకున్నప్పుడైతే మనం ఎలా అయితే కాట్ చేసి మనం ఆమ్లెట్ వేసుకుంటామో ఆ రకంగా నేను ఈరోజు మీకు కర్రీ చేసి చూపిస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. చుట్టాలు వచ్చినప్పుడు త్వరగా అయిపోయే కర్రీ అనమాట ఇదనమాట. మనం ఇప్పుడు నాన్ వెజ్ తీసుకొద్దాం వెళ్ళి ఎప్పుడు వండుదాము అని అనుకోకుండా క్విక్గా చేసుకునే కర్రీ అనమాట. అది ఎలా చేస్తానంటే ఈరోజు మీకు నేను చూపించేస్తాను. మీరు కూడా చూసేసేది చేసేసుకోండి, పెట్టేసుకోండి, తినేసేసేయండి. ఓకే, ఈ కర్రీ కావాల్సిన ఐటమ్స్ ఏంటంటేనండి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 3 కట్ చేసుకున్నాను, ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే 3 పెద్ద సైజు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే కరివేపాకు అండి ఒక రెమ్మ, ఒక 3 కోడిగుడ్లు తీసుకున్నాను. సో నేను స్టవ్ వెలిగించేసేసి నేను బాండి అయితే పెట్టేసేసాను. ఆయిల్ వేసేసుకుందామండి. ఇప్పుడు తొందరగా అయిపోతుంది అనమాట అండి, మనకి లేట్ ఏమీ పట్టకుండా. ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాము. చాలా చాలా ఫాస్ట్గా అయిపోయే కర్రీ అనమాట ఇది. ఇప్పుడు మన ఇంటికి బంధువులు వచ్చారు, ఏం ఉండాలి ఇప్పుడు, ఎలా ఏంటని ఉంటాం కదా. అలాంటి టైంలో ఎగ్స్ అనేవి ప్రతి ఇళ్లలో ఉంటాయి కాబట్టి అవైలబుల్గా. సో మనం త్వరగా వండేసుకునే కర్రీ అనమాట. జీలకర్ర వేసుకున్నాను కొంచెం, అలాగే కొంచెం మెంతులు వేసుకున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు. చాలా బాగుంటుందండి, మా పిల్లలకు చాలా ఇష్టం ఈ కర్రీ. అలాగే కరివేపాకు, అలాగే ఉల్లిపాయలండి. ఆయిల్ వేడెక్కింది కాబట్టి మనం చక్కగా అన్నీ వేసేసుకుందాము. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే జీలకర్ర, కొంచెం మెంతులు అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ అండి కొంచెం వేసుకుందాము. చాలా త్వరగా అయిపోయే కర్రీ అనమాట అండి. అలాగే టేస్ట్ కూడా అలాగే అంతే బాగుంటుంది అనమాట. టేస్ట్ ఉండదేమో అనుకుని మీరు ఆలోచించమాకండి, అసలు కలిపేసేసుకుందాము. ఇవి బాగా ఎర్రగా వేగనివ్వాలండి. దీని మీద మనం మూత అయితే పెట్టేసేసుకుందాం ఇప్పుడు. ఓకేనా, చూద్దామండి ఒకసారి. వావ్, చూసారా ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం దీంట్లోకి టమాటాలు అయితే వేసేసుకుందాము. చాలా సింపుల్ కర్రీ అండి, హడావుడు లేకుండా, మనం కంగారు పడకుండా, ఎటువంటి రిస్క్ లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఈజీగా చేసుకునే కర్రీ అనమాట. చాలా చాలా సింపుల్గా అయిపోయే కర్రీ అనమాట. ఇప్పుడు టమాటాలు వేసాం కాబట్టి మనం సిమ్లో మగ్గనివ్వాలండి. చక్కగా అంతా కలిపేసేసుకొని సిమ్లో మగ్గనివ్వాలన్నమాట. టైం కూడా మనకి ఎక్కువ ఏం పట్టదండి, చాలా తక్కువ టైంలో ఉడికిపోయే కర్రీ అనమాట ఇది. సో మూత పెట్టేసేసేద్దాము, మూత పెట్టేసేసి మగ్గనిద్దాం. ఓకే, ఒకసారి అయిపోయిందేమో ఒక్కసారి చూసుకుందామండి. మరి ఎక్కువ ఉంచినా మళ్ళీ కింద మాడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఒక్కసారి మనం ఇలా తిప్పేసేసుకుందామండి. మనం ఎక్కడ వేసిన ఎగ్ని అక్కడి నుంచి మనం ఇలా తిప్పేసేసుకుందాము. అప్పుడు మనకి ఇలా వేసేసుకుందాం. ఓకేనా, చూసారా కింద అడుగు అంటిపోతుంది. సిమ్ చేసేసుకుందాము సాంతం. ఆహాహాహా, వాసన అయితే అద్దరిపోతుందండి. ఫాస్ట్గా అయిపోయే కర్రీ అండి, ఏ మసాలా లేకుండా, ఎటువంటి మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాకుండా చక్కగా సింపుల్గా అయిపోయే కర్రీ అనమాట. సో అందుకనే నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఉప్పు, పసుపు, కారము చక్కగా అన్నీ వేసుకొని ఒక 3 ఉల్లిపాయలు, ఒక 3 టమాటాలు, చక్కగా ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకొని చాలా సింపుల్గా చేసుకున్నాం అనమాట. చాలా చాలా బాగుంటుందండి. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. చాలా సింపుల్గా అయిపోయే కర్రీ అనమాట ఇది.
సో వీడియో అంతటిని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ దయచేసి. మనం పైనుంచి మళ్ళీ కొత్తిమీర కూడా వేసేసుకుందామండి ఫైనల్గా. ఇక మనం కట్టేసేసుకుందామండి పొయ్య. ఇప్పుడు మనం కట్టేసేసుకున్న పొయ్యికి మనం చక్కగా ఆ ఆవిరికి కర్రీ అంతా చక్కగా మగ్గిపోతుంది అనమాట. చాలా చాలా టేస్టీగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి. సో ఇదండి మన కోడిగుడ్డు ఉల్లిపాయ టమాటా కర్రీ అయితే చాలా చాలా ఈజీ కర్రీ అనమాట. మన అదర్స్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే హాస్టల్స్ ఉన్న పిల్లలు కానీ లేకపోతే అంటే హాస్టల్స్లో కూడా ఉండి వండుకొని తినే పిల్లలు ఉంటారు కదండి. మామూలుగా మళ్ళీ జాబ్ పరంగా బయటికి వెళ్ళిన పిల్లలే కానీ ఎవరైనా సరే క్విక్గా వండుకునే కర్రీ అనమాట. సింపుల్గా అయిపోతుంది అనమాట, చాలా చాలా సింపుల్గా. సో అందరికీ హ్యాపీ సండే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ గంగానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, అంతవరకు బాయ్ బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.